ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. ఇవాళ మన ఛానల్లో తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దాంట్లో మనం సాజీరా వేసి అలాగే ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలా ఉల్లిపాయలు ఫ్రై అవ్వగానే మటన్ దాంట్లోకి వేసి కొత్తిమీర వేసేసి కలిపేసుకోవాలి. కాస్త మగ్గించుకోవాలి. నేను మటన్లోకి ఇక్కడైతే మసాలా కోసం ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా ఇవైతే పౌడర్ చేసుకుని ఈ మసాలాని కర్రీలోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా మటన్ ఉడికిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసేసి కలిపేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ముందుగానే వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ బాగా కుదురుతుందండి. అలాగే నాన్ వెజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఎక్కువగా వేసామనుకోండి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ట్రై చేయండి మీరు కూడా. కాస్త మటన్ మగ్గిన తర్వాత అందులోకి కారం, ఉప్పు యాడ్ చేసేసుకోవాలి. కారం, ఉప్పు మంచిగా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోవాలి. మనం మటన్ కర్రీలోకి వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ యాడ్ చేసేటప్పుడు చల్లనీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది, చాలా టెండర్గా కుక్ అవుతుంది. ఉప్పు కారం మన మటన్కి పట్టేసింది అని అర్థమవుతుంది కదండి మనకి, అప్పుడు మాత్రమే వాటర్ పోసుకోవాలి. లేకపోతే ఆ ఉప్పు కారం అనేది మనకి అంత ముక్కకి పట్టకుండా గ్రేవీ టేస్టీగా ఉండదు. సో అలా మంచిగా పట్టిన తర్వాత వాటర్ వేసేసి కలిపేసుకోండి. అలా వేసి కలిపి కాసేపు మగ్గించుకోవాలి. కొంచెం మనకి నూనె తేలుతుంది అన్నప్పుడు దాంట్లో మళ్ళీ కాస్త కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేస్తే అది ఒక మంచి టేస్ట్ని ఇస్తుంది మనకి. అలా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. టమాటో అలా మనకి బబుల్స్ వస్తుందంటే ఉడుకుతుంది కదా, అప్పుడే టమాటో ప్యూరీని దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. టమాటో ప్యూరీ యాడ్ చేసి మంచిగా కలిపేసి కొంచెం వాటర్ మనకి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇలా మూత పెట్టేసి మటన్ మొత్తం మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఇందులో మసాలాస్ ఇప్పుడు గరం మసాలా ఏదైతే మనం చేసుకున్నామో అది ధనియాల పొడి వేసి బాగా మగ్గించేసుకోవాలి. మగ్గిన